సమయంలో ప్రార్థనకు వెళ్ళక ముందు కొద్ది సమయం దేవుని వాక్యంలో మనము మరి తన తలంపుల కొరకై దేవుని వైపు చూద్దాం గాక. మన మధ్య సహోదరుడు మరి మహిమదాస్ సహోదరుడు ఉన్నాడు. మరి సత్యవర్ధన్ సహోదరుడు కొద్దిగా అనారోగ్యంగా ఉన్నందుకు బట్టి మరి మహిమదాస్ సహోదరుడు ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించేవాడుగా ఉంటున్నాడు. రండి, సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 2వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అదే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే పరిపూర్ణమైన సౌందర్యం గల సియోన్. కాబట్టి ప్రతి మనిషి కూడా సియోను వలె పరిపూర్ణమైన సౌందర్యం కలిగి ఉండాలనేది బైబిల్ యొక్క సాదృశ్యం. పరిపూర్ణమైన సౌందర్యం గల సియోనులో దేవుడు ప్రకాశించుచున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే పరిపూర్ణ అన్నదానికి అర్థము మనం అర్థం చేసుకున్నట్లయితే దాని యొక్క విధానం కానీ సౌందర్యము అందమైనది. సౌందర్యం అంటే అందమైనది, పరిపూర్ణతలో కూడా అంటే సంపూర్తి చేయబడిన అనుభవం, ఇంకా దీని గురించి నింపబడెను అని కూడా రాయబడుతూ వచ్చింది. అంటే అందముతో నింపబడిన సియోన్లో దేవుడు ప్రకాశిస్తున్నాడని బైబిల్ రాయబడుతుంది. అనేక బైబిల్ యొక్క నిఘంటువులు మనం చూసినట్లయితే దేవుని యొక్క అందముతో లేదంటే అందముతో నింపబడినటువంటి సియోన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు మనం ప్రార్థన చేయకమునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో. సో దేవుడు పరిపూర్ణమైన విధానంలో సౌందర్యం కలిగిన సియోను నుండి ఎలా ప్రకాశిస్తున్నాడో మనలో నుండి కూడా దేవుడు అలా ప్రకాశించాలి. దేవుడు మనలో నుండి కూడా అట్టి ప్రకాశించే విధానంలో మనం ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి విధానంలో ఒక రకంగా ఇక్కడ చెప్పబడిన మాట పరిపూర్ణ సౌందర్యం గల సియోన్. పరిపూర్ణమైన సియోన్ ఎలా ఉందో అలా మనం కూడా ఉంటే మనలో నుండి దేవుడు ప్రకాశించేవాడు ఉంటాడు. పరిపూర్ణమైన సియోన్ సౌందర్యవంతమైన విధానంలో సియోను రావటానికి గల కారణం ఏంటి? సియోను అనేటటువంటి ఒక మాటని ఇక్కడ చూస్తున్నాం. సియోన్లో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. పరిపూర్ణమైన విధానంలో సియోన్లో నుండి దేవుడు ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే సౌందర్యము కలిగినదిగా ఉంటుంది, అంటే అందమైన విధానం నుండి. సో ఈరోజు మన ప్రార్థనా జీవితంలో మనం గమనించాల్సిన మొదటి మాటల్లోకి వెళ్ళక మునుపు ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం మన జీవితాలు దేవుని యొక్క ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క సౌందర్యంతో నింపబడి ఉండాలి. అప్పుడు మనలో నుండి కూడా సియోన్లో నుండి దేవుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలా ప్రకాశించే వారు ఉంటారు. అయితే దేవుడు సియోన్లో నుండే ప్రకాశించడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. కేవలం పర్టికులర్గా సియోన్లో నుండి దేవుడు ప్రకాశించడానికి కారణం ఎందుకంటే పరిపూర్ణమైన సౌందర్యం కలిగి సియోన్లో నుండి దేవుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మన జీవితాల్లో కూడా దేవుడు ప్రకాశించాలంటే, మనలో నుండి కూడా దేవుడు ప్రకాశించాలంటే మనం కూడా పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోన్ లాగా ఉండాలి. పరిపూర్ణమైన విధానంలో సౌందర్యం కలిగిన సియోన్ ఎలా ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అది సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగిద్దాం. దాంట్లో కొన్ని విషయాల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రాకమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. నిలబడేవారు మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మేమైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని ప్రభువా, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మాకు మీ వైపు వీక్షిస్తుండగా మీ సహాయం అనుగ్రహించమని
దేవా, మరొకసారి దాసుడు కన్ను యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు కన్ను యజమానురాలు వైపు చూసినట్లు మా బలహీనతలన్నీ మీ వైపు పెట్టి ప్రభా, మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే బలపరిచి వాడుకోమని, మాతో మాట్లాడమని, ఈరోజు ప్రార్థన చేయకమునుపు మా జీవితాలకు ఏం అవసరమో మీరు బయలుపరిచి మహిమ పొందమని, పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనులో నుండి మీరు ప్రకాశిస్తున్నట్టు మా జీవితాలు కూడా పరిపూర్ణమైన విధానంలో సౌందర్యం కలిగి దేవా, మీరు కూడా మాలో ప్రకాశించే క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాయించమని, మీరు నడిపింపులు కోరుకుని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి. పరిపూర్ణమైన సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించాలంటే, సియోనులో నుండి దేవుడు ప్రకాశించాలంటే కొన్ని విషయాలు అవసరం. సో సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. అది ఎలా ఉందంటే పరిపూర్ణ సౌందర్యం కలిగి ఉంది. మన జీవితాల్లో కూడా పరిపూర్ణమైన సౌందర్యం కలిగి మనం ఉండాలంటే, మనం కూడా పరిపూర్ణమైన సౌందర్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన నుండి ప్రకాశిస్తాడు. పరిపూర్ణమైన సౌందర్యం కలిగి ఉండాలంటే మనలో ఏముండాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, సియోన్లో ఏముండి అంటే దేవుని యొక్క వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము మనం 2వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం 2వ వచనం. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోన్లో ఆయన ఆలయం ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటంటే సియోన్లో ఆయన ఆలయం ఉన్నది. కాబట్టి సియోన్లో ఆయన ఆలయం ఉందంటే ఓ రకంగా చెప్పాలంటే ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా అక్కడ ఉన్నాయని మనం అర్థం చేయబడుతుంది. ఆయన ఆలయము. బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆలయం అన్న దాని గురించి చూసినట్లయితే మీ దేహం దేవునికి ఆలయమై ఉన్నదని బైబిల్ రాయబడుతుంది. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. కాబట్టి సియోన్లో ఏముందంటే దేవుని యొక్క ఆలయం ఉంది. అంటే దేవుని యొక్క ప్రజలు ఉండాలి. దేవుని యొక్క ప్రజలు, వారి దేహాలు దేవునికి ఆలయంగా చేయబడినాయి. కాబట్టి పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోన్లో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే సియోన్లో ఎవరు ఉండాలంటే దేవుని యొక్క ప్రజలు ఉండాలి. మీ దేహం దేవునికి ఆలయం అన్నది. ఇది ఎవరి దేహము? దేవుని యొక్క ప్రజలది, దేవుని యొక్క సంఘముది. దేవుని యొక్క సంఘము సియోన్లో ఉంది కాబట్టి సియోను ప్రకాశిస్తున్నదిగా ఉంటుంది, పరిపూర్ణమైన సౌందర్యం కలిగి ఉంది. ఈరోజు ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలంటే తన దేహము దేవునికి ఆలయం అని గుర్తెరగాలి. ఒక ఆలయాన్ని మనం ఎంత పరిశుద్ధంగా చూసుకుంటామో, ఒక దేవుని మందిరాన్ని ఎంత పరిశుద్ధంగా అయితే చూసుకుంటామో, ఒక దేవుని సన్నిధిని ఎలాగైతే చూసుకుంటామో, మన దేహాన్ని అంతగా దేవుని యొక్క ఆలయముగా మనం ఎంచినప్పుడు పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన విధానంలోకి మనం రావడానికి అవకాశం ఉంది. దేవుడు మనలో నుంచి ప్రకాశించే వాడుకుంటాడు. ఈరోజు దేవుడు మనలో నుండి ప్రకాశించకపోతే, దేవుడు మనలో నుండి ప్రకాశించే అనుభవం లేకపోతే ఇక మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండా ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. దేవుడు మనలో నుండి ప్రకాశించడం ప్రాముఖ్యత. మోషే కూడా కొండ దిగి వచ్చిన తర్వాత కానీ, దేవుడు మాట్లాడినప్పుడు కానీ, మరి అతడు ప్రత్యక్ష గుడారంలో నుండి వెలుపడికి వచ్చినప్పుడు కానీ, మోషే యొక్క ముఖాన్ని చూడగా, తేజస్సును చూడగా ప్రజలు చూడలేకపోతూ వచ్చారు. ప్రజలందరూ కూడా అక్కడ ఉండడం కొందరైనా సరే చూడలేకపోతున్న సందర్భంలో మోషే ముఖం మీద ముసుగు వేసుకున్న అనుభవం ఉంది. ఎందుకంటే తన దేహము దేవునికి ఆలయముగా ఉంది కాబట్టి ఆలయములో నుండి ప్రభు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సియోన్ అంటే ఎవరంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఎవరు? దేవుని రాజ్యం అంటే ఎవరంటే మనమే. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెబుతూ వస్తాడు, పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం ఏంటి? మనమే. కాబట్టి మనమే పరలోక రాజ్యమై ఉన్నాం కూడా. ఒక మాటలో చెప్పాలండి, యెరూషలేమును కోరుకున్నాడు దేవుడు, సియోను కోరుకున్నాడు. ఒక నూతనమైన యెరూషలేము మనకు కనబడుతుంది. పరలోక రాజ్యం అంటే యెరూషలేము, సియోనే. అక్కడ నుండి దేవుడు ప్రకాశిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే దేవుడు మనలో నుండి ప్రకాశించాలంటే మనం పరిపూర్ణమైన సౌందర్యం కలిగినటువంటి అనుభవంలోకి రావాలి. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన అనుభవంలోకి రావాలంటే మొట్టమొదటిగా మన దేహము దేవునికి ఆలయముగా ఎంచి మన దేహాన్ని ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. ఎంత పవిత్రంగా అయితే మన దేహాన్ని మనం కాపాడుకుంటామో అప్పుడు దేవుడు మనలో నుండి ప్రకాశించే వారు ఉంటారు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూసినట్టయితే కీర్తన గ్రంథము 87వ అధ్యాయం
కీర్తనల గ్రంథం 87వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 87వ అధ్యాయం 5వ వచనం. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోను గురించి చెప్పుకొందురు. రెండోదిగా సియోను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఒకటి సియోను అనే అనుభవాన్ని మనం చూస్తున్నాం. పరిపూర్ణమైన సౌందర్యం గల సియోను నుంచి దేవుడు ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే, సియోను దేవునికి ఆలయంగా చేయబడుతూ వచ్చింది. సో మనము దేవుని ఆలయంగా చేయబడ్డాం కాబట్టి, దేవుని ఆలయంగా చేయబడిన మనము మన దేహాన్ని జాగ్రత్తగా పరిశుద్ధమైన విధానంలో కాపాడుకున్నప్పుడు మనం దేవుని ఆలయముగా ఉంటాం కాబట్టి మనం పరిపూర్ణమైన సౌందర్యమైన సియోను వలె చేయబడతాము. అప్పుడు దేవుడు మనలో నుండి ప్రకాశిస్తాడు. ఇది మొదటి మాట. అలా ప్రకాశించలేకపోతుంటే, దేవుడు మనలో ప్రకాశించకపోవడానికి గల కారణం మన దేహం పరిశుద్ధమైన విధానంలో దేవునికి ఆలయముగా లేదేమో సరి చేసుకుని ప్రభు సన్నిధిలో, ప్రభా నా దేహము నీకు ఆలయముగా ఉన్నది కాబట్టి ఆలయము నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఆలయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధమైన విధానంలో నా దేహం నేను కాపాడుకోవడానికి సహాయం చే ప్రభుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేసుకుంటామో మనల్ని దేవుడు పరిపూర్ణ సౌందర్యం కలిసి సియోనులకు సిద్ధపరిచి మనలో నుండి దేవుడు ప్రకాశిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశాలు అలా ఉంటూ వస్తున్నాయి. ఇది మొదటి మాట. రెండోదిగా చూస్తున్నట్టయితే సియోను గురించి కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 5వ వచనంలో, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచనని సియోను గురించి చెప్పుకొందురు. కాబట్టి సియోను యొక్క విధానం రెండోదిగా ఎలా ఉందంటే, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచడం రాయబడుతూ వచ్చింది. సియోను అనగా ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటంటే, దేవుని ద్వారా స్థిరపరచబడింది. పరిపూర్ణమైన సౌందర్యము సియోనుకి ఎప్పుడు వస్తుందంటే, ఒకటి దేవుని ఆలయంగా చేయబడినప్పుడు, రెండోదిగా చూస్తున్నట్లయితే దేవుడు సర్వోన్నతుడైన దేవుడు తానే సియోన్ని స్థిరపరిచినప్పుడు. సో మన జీవితాలు క్రీస్తు అనే అడుగులో స్థిరపరచబడి ఉండాలి, క్రీస్తులో స్థిరపరచబడి ఉండాలి. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మనము క్రీస్తు అనే బండపైన ఉండటం ప్రాముఖ్యత. ఏదైతే దేవునిలో మన అడుగులు స్థిరంగా ఉంటాయో, ఏదైతే క్రీస్తు లోపల మన అడుగులు స్థిరపరచబడుతూ ఉంటాయో, ఖచ్చితంగా మనము సౌందర్యం కలిగినటువంటి సియోను వలె ఉంటాం. పరిపూర్ణ సౌందర్యం కలిగిన సియోను వలె ఉండాలంటే రెండోదిగా మనం దేవునిలో స్థిరపరచబడి ఉండాలి. ఎట్లా? విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో. కొందరు వ్యక్తులు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఎలా ఉంటారంటే, స్థిరత్వం కలిగిన ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేస్తారు కానీ స్థిరత్వం కలిగినటువంటి ప్రార్థన ఉండదు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ప్రార్థన అయితే చేస్తాం కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఆ ప్రార్థన చేస్తాము, ఏం ప్రార్థన చేసామో కూడా మనకు గుర్తుండదు. అంటే అర్థం ఏంటంటే, ఒక చేయటం అయితే మన ఆలోచన ఏదో ఒకటి 2-3 మాటలు ప్రార్థన చేయాలని చేస్తాం కానీ అది మన మనసులో పెట్టుకుని మనకు అవసరమైన విధానంలో మన అక్కర్ల కొలది ఇది దేవుడు తీర్చుతాడు, ఖచ్చితంగా ఇది దేవుని వల్లే తీర్చబడుతుందన్న నమ్మకంతో ప్రార్థన చేసేవాడు తక్కువ ఉండాలి. ఈరోజు అట్టి రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నారు కాబట్టి సియోనుకి మేలు జరగటం తక్కువ అవుతుంది, సంఘానికి మేలు జరగటం తక్కువ అవుతుంది, ఇంకా చెప్పాలంటే మనకి మేలు జరగటం తక్కువ అవుతుంది. ఎందుకని? మనం చేసే ప్రార్థన స్థిరమైనదిగా లేదు. స్థిరమైన ప్రార్థన చేయనప్పుడు దేవుడు కూడా మనల్ని స్థిరపరచడం అన్నది కష్టం. అందుకే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, విలాప వాక్యములు 3వ అధ్యాయం 44వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 44వ వచనం. మా ప్రార్థనను యొద్దకు చేరకుండా నీవు మేఘముల చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. అంటే అర్థం ఏంటి? స్థిరత్వం కలిగిన ప్రార్థన మనం చేయనప్పుడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటల్లా, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటల్లా. దేవుని దగ్గరకు ఆ ప్రార్థన వెళ్ళినప్పుడు, మన ప్రార్థన స్థిరత్వం లేనప్పుడు, మన ప్రార్థన నిలకడగా ఉండనప్పుడు, దావీదు రాజు కూడా ఒక మాట అంటాడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో చూసినట్లయితే, నేను తరాళంలో మొరపెట్టగా నా మొర ఆయన చెవుల్లో వచ్చాను, నా ప్రార్థన ఆయన సన్నిధి చేరును. ఎందుకు చెప్పగలుగుతున్నాడు? స్థిరత్వం కలిగిన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంటుంది. స్థిరత్వం కలిగినటువంటి ప్రార్థన జీవితం కలిగిన వారు, నిజమైన ప్రార్థన జీవితం, నిలవబడిపోయే ప్రార్థన జీవితం చేసేవారు దేవుని సన్నిధిలో వారి ప్రార్థన ఎప్పటికి కూడా ఓటవలే ఉంటూ వస్తుంది. అందుకే దావీదు రాజు అంటాడు కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. సో మన ప్రార్థన జీవితం దేవుని సన్నిధిలో పొర్లిపోయేటట్టు ఉండాలి. అలా ఉండాలంటే స్థిరత్వం కలిగిన ప్రార్థన చేయాలి. అంటే నిజమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, మన ప్రార్థన దేవునిలో నిలబడేటటువంటి ప్రార్థన మనం చేయాలి. కానీ కొందరు వ్యక్తులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉందంటే, విలాపవాక్యం 3వ అధ్యాయం 44వ వచనం ప్రకారం, మా ప్రార్థనను యొద్దకు చేరకుండా మేఘముల చేత కప్పివేసుకున్నాడు. ఈరోజు పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను వలె మనం చేయబడపోవటం గల కారణం,
మనం ఆ యొక్క అనుభవంలోకి రాకపోవడం కారణం ఏంటంటే మనం చేసే ప్రార్థన స్థిరత్వం లేదు కాబట్టి మేఘముల చేత ఆపివేయబడుతున్నాయి. మన ప్రార్థన స్థిరత్వం కలిగిన ప్రార్థన లేదు. సర్వోన్నతుడైన దేవుని ద్వారా మనం స్థిరపరచబడితేనే, ఆ దేవుని ద్వారా మన అడుగులు స్థిరపరచబడితేనే ఖచ్చితంగా మన జీవితాలు ఎలా ఉంటాయంటే బైబిల్ చెప్పే మాట, పరిపూర్ణ సౌందర్యం కలిగిన సియోను వలె మనం ఉంటాం. అప్పుడు దేవుడు మనలో నుండి ప్రకాశిస్తాడు. మనం దేవుని ద్వారా స్థిరపరచబడాలి. దేవుని ద్వారా స్థిరపరచబడాలంటే మొట్టమొదటిగా మనం చేసే ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన సన్నిధిలో ఉండాలా, ఆయన సన్నిధిలో నిలవబడి ఉన్నట్టు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన విని దేవుడు మనల్ని పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను వలె స్థిరపరుస్తాడు. ఇక్కడ స్థిరపరచడం ప్రాముఖ్యత చూడండి. 10 మంది కన్యకులు ఉన్నారు. 5గురు స్థిరత్వం కలిగిన వారు ఉన్నారు, 5గురు స్థిరత్వం లేని వారు ఉన్నారు. వారి జీవితాల్లో వారి యొక్క విధానం చూడగా స్థిరత్వం లేదు. ఎలాంటి స్థిరత్వం లేదు? ప్రభు వచ్చినప్పుడు చూద్దాం, ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడదాం అన్నాడు. అంటే అస్థిరులు, అంటే స్థిరత్వం లేని వారు ఉంటూ వస్తున్నారు. మనసు ఏకీభవించి నిజమైన విధానంలో సిద్ధపాటుతో కూడిన స్థిరత్వం కలిగిన ప్రార్థన జీవితం లేదు. కాబట్టి వారి జీవితాలు ఎలా ఉండేయంటే స్థిరత్వం కలిగిన క్రైస్తవ జీవితం కూడా లేదు. కాబట్టి దేవుని ద్వారా స్థిరపరచబడిన అనుభవంలో వారు లేరు. కాబట్టి విడవబడిన అనుభవం వారికి ఉంది. అప్పుడు వచ్చి అంటారు, అయ్యా మాకు కూడా తలుపు ఏంటంటే ఎక్కడ తలుపు తీయబడుతుంది? మాకు కూడా తలుపు అంటున్నారు. తలుపు మూయబడింది, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకని? సర్వోన్నతుడైన ప్రభు ద్వారా స్థిరపరచబడకపోతే మన ప్రార్థన మొదట ఆయన దగ్గర ఉండాలా. అప్పుడు మన ప్రార్థన బట్టి ఆయన మనం స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే అలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో, మన అక్కర్ల కొరకు కానీ, మన అవసరాల కొరకు కానీ, దేవుని సన్నిధి కొరకు కానీ, దేవుని మందిరం కొరకు కానీ, దేవుని యొక్క బిడ్డల కొరకు కానీ, దేవుని యొక్క ప్రజల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన యథార్థతతో కూడిందిగా ఉంటే అది దేవుని సన్నిధిలో నిలబడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థన బట్టి దేవుడు మనం స్థిరపరుస్తాడు. సియోను ఎలాగైతే దేవుడు స్థిరపరిచాడో అలా మనల్ని కూడా స్థిరపరుస్తాడు. సియోను ఎలాగైతే పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను ఉంటుందో అట్టి పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వారుగా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, మనలో నుండి ప్రకాశిస్తాడు. ఇది రెండవ మాట. ఇక మూడో విషయం ఏంటంటే 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 2వ వచనం. తర్వాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకొని వచ్చేటకై. కాబట్టి ఇక్కడ రాయబడిన మూడవ మాట ఏంటంటే సియోన్లో. ఒకటి, సియోను పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనుకు ఉండటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం సియోను దేవునికి ఆలయంగా చేయబడింది. 2, పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనుగా ఉండటానికి సియోను అలా ఉందంటే కారణం ఏంటంటే రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుని ద్వారా సర్వోన్నతుడి ద్వారా స్థిరపరచబడింది. 3, సియోన్లో పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనుగా సియోను ఉండటానికి, ఆ సియోను నుండి ప్రభు ప్రకాశించడానికి గల 3వ కారణం ఏంటంటే సియోన్లో దేవుని యొక్క నిబంధన మందసం ఉంది. ఏముంది? యెహోవా నిబంధన మందసము సియోన్లో, అంటే సియోను అను దావీదు పురము నుండి ఎక్కడుంది? సియోన్లో దేవుని నిబంధన మందసం. ఈరోజు మనలో దేవుని యొక్క నిబంధన మందసము మనలో ఉండాలి. ఆ నిబంధన మందసం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మనలో ఉండాలి. ఎవరు ఉండాలా? ప్రభు మనలో ఉండాలి. మీరు ఓ డౌట్ రావచ్చు, మరి ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ఉండక ఎవరు ఉంటారని. యోబు గ్రంథము, నేను త్వరగానే ముగిచ్చేస్తా, సమయం లేదు కాబట్టి. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం ఒక మాట చూసినట్లయితే 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలవడం కొరకై ఒక దినం అన్నది తటస్థించిందంట. సరే, మనం సంఘంగా సంఘ ప్రార్థన కూడటానికి ఒక రోజు దేవుడు తటస్థించినట్టు సిద్ధపరిచాడు. అది ఎలా ఉంది? ఆ దినమున అపవాదియగు వారితో కూడా కలిసి వచ్చాను. ఎవరు వచ్చారు? అపవాది అంట. అంటే మనతో పాటు దేవుని సన్నిధికి ఎవరు వస్తున్నారు? మనలో ప్రభు ఉన్నాడు, మనతో పాటు వచ్చేది ఎవరంటే సాతానుడు కూడా వస్తున్నాడు. సో ఇక్కడ మన ప్రార్థన ఎలా ఉండాలన్నది బైబిల్ సెలవిస్తుంది. మందసము సియోనులో ఉన్నట్లు మనలో యేసు ప్రభు వారు నింపబడి ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరించబడుతుంది. పేతురు నీళ్ళలో మునిగిపోయేటప్పుడు ప్రభువారు అక్కడ ఉన్నాడు. నీళ్ళ మీద ప్రభువారు ఉన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభు మునిగిపోతున్నావు ప్రభు అని కేకలు పెట్టినప్పుడు పేతురుకి చేయించి అవిశ్వాసి కాక విశ్వాసం ఉండమని తిరిగి లేపాడు. మనలో ప్రభు ఉంటే, సియోన్లో దేవుని మనసు ఉన్నట్టు మనలో ప్రభు ఉంటే
మన ప్రార్థన ఖచ్చితంగా ఫలించేది ఉంటుంది. అప్పుడు మనం పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వారు ఉంటాం. నేను ఒక్క మాట అడుగుతా. మందసము సియోను పట్టణం అనబడుతున్నటువంటి దావీదుపురమునకు సియోను అనబడుతున్న దావీదుపురమునకు రాబోక మునుపు మందసం ఎక్కడుంది? మందసం ఎక్కడుంది? ఓబేదేదోము ఇంట్లో ఉంది. ఓబేదేదోము ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఏమైంది? ఆ ఇల్లు శపించబడిందా? శాపనందుతూ వచ్చిందా? లేదు, ఆశీర్వాదించబడింది. సో మనలో ప్రభు ఉండి మనం ప్రార్థన చేస్తే మనలో ప్రభు నివసిస్తున్నాడు అది మనం గమనించి ఆయన ఉన్నాడా లేదా పరీక్షించుకుని మన హృదయంలో ప్రభు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఆ ప్రార్థనకి సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆ మందసం ప్రభువే. అందుకే ప్రభు ఇంకో మాట అంటాడు, అయా ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నీ శిష్యులందరూ కూడా ఆ దంటులు ఆ చేలకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అవన్నీ తింటున్నారయ్యా, తీసుకుని తింటున్నారు అన్నప్పుడు, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం పెండింటి వారికి ఆకలే ఉండదంట. ఖచ్చితంగా మందసం మనలో ఉంటే, అంటే యేసు ప్రభువు మనలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఒక్క ప్రార్థన కూడా పల్లైనను పోవటం అన్నది, విఫలం అవటం అన్నది అసంభవం. ప్రార్థన అన్నది ఫెయిల్ అవటం అసంభవం. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ఆ ప్రార్థన సఫలం అవట్లా? మనం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ఆ ప్రార్థన సమాధానం రావట్లా? ఇంకా దావీదు భక్తుడు అంటాడు, నేను ప్రార్థన చేయగా నా ప్రార్థన తిరిగి నా ఎదలోకి తిరిగి వచ్చింది అంటాడు. ఎందుకని? ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన సఫలం అవ్వకుండా ఎందుకు తిరిగి వస్తాయంటే, ప్రభు మన హృదయాల్లో ఉంటున్నా, మందసం మన హృదయంలో ఉంటున్నా. సియోనులో మందసం ఉంది కాబట్టి సియోను క్షేమం ఉంటూ వస్తుంది. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనుగా సిద్ధపరచబడుతూ వచ్చింది. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనుగా సిద్ధపరచబడుతూ వచ్చింది. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనుగా మనం ఉండాలంటే మనలో మందసం ఉండాలి. అంటే మనలో యేసు ప్రభు ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ప్రభు వింటాడు. చూడండి, అనేకులు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం నుండి సిలువ వేయబడిన తర్వాత వారందరూ కలిసి, శిష్యులు కొందరు అక్కడ చేరి ఉన్నప్పుడు, తోమా లేనప్పుడు ప్రభు ప్రత్యక్షమైన అనుభవం ఉంది. తర్వాత తోమా ఉన్న తర్వాత కూడా ప్రత్యక్షమైన అనుభవం. ప్రభు అంటాడు, మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చేయడి అని ప్రభు కొన్ని విధానాలు చెప్పి పంపిస్తాడు. ప్రభు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఆదరించబడుతున్నారు. నిజంగా మనలో మందసం అంటే ప్రభు ఉండి మనం ప్రార్థన చేస్తే, మనలో ప్రభు ఉండి ఉన్న అనుభవం మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకి ఏమవుతుంది? సఫలమవుతుంది. దాని తర్వాత ప్రభు ఉంటాడు కాబట్టి మన ప్రార్థన ప్రతి ఒక్కటి సఫలమవుతుంది. ఏ ప్రార్థన నిరర్థకం అవ్వదు, ఏ ప్రార్థన కూడా ఫెయిల్ అయిపోదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్న అనేకులు సంఘంలో ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, దుఃఖంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, భారంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కాదని నేను అట్లా. మరి ఎందుకు ఇంత భారం ఉండి ఇంత కన్నీరుండి మన ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదంటే, ఎందుకంటే ఒకటే మాట, మందస్సం మనలో లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ. అంటే ప్రభు మన హృదయంలో లేడు. మరి ఎవరున్నారు? యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చదివినట్లు సాతానుడు కూడా తటస్థించాడంట. తటస్థించిన ఆ దినమున సాతానుడు వచ్చిన అనుభవం చూస్తున్నాం. అంటే ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసుల యొక్క హృదయాల్లోకి సాతానుడు కూడా వస్తాడు. మన దేహం ఏంటి? దేవుని ఆలయం, అంటే దేవుని సన్నిధి. మరి ఈ సాతానుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధిలోకి వచ్చింది. మరి మన హృదయాల్లోకి ఎవరు వస్తున్నారు? మరి ప్రభు వస్తున్నాడు, ప్రభుతో పాటు సాతానుడు కూడా వస్తున్నాడు. ఇప్పుడు మన ప్రార్థన సమాధానకరమైన ప్రార్థన, మన ప్రార్థన దేవుడు వినాలంటే ప్రభు ఉండా ప్రార్థన వింటాడు. అంటే సాతానుడికి సమయం ఇస్తున్నామంటే మందస్సం ఉండా పరిశుద్ధత లేదని అర్థం. అంటే ఎలా ఉండట్టు? మందసాన్ని పట్టుకుంటాడు, ఏమయ్యాడు? అక్కడికక్కడే చనిపోయిన అనుభవం ఉంది. బహుశా ఎందుకు చనిపోవచ్చు, తను కాని పని తను చేసాడు అన్నది కోణం అయితే పరిశుద్ధత లేకపోయి ఉండొచ్చు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ప్రభు మాత్రమే ఉండాలి హృదయం. అందుకే అంటాడు, హృదయంలో ప్రభు మాత్రం ఉండాలి. మా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 ప్రభు అంటాడు, ఇదిగో హృదయం అనేది తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీర్చని నేను నాతను భోజన సావాసం కలిగి ఉంటాం అన్నాడు. అంటే అర్థం ఏంటి? నిజంగా మన ప్రార్థన దేవుడు వింటే, మన హృదయంలో ప్రభు ఉంటే ఖచ్చితంగా మనతో ఆయన సహవాసం కలిగి ఉంటాడు. కాబట్టి మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆయన సఫలపరిచేవాడు ఉంటాడు. ఇది 3వ మాట. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను సిద్ధపరచబడటానికి
ఆ సియోను నుండి ప్రభు ప్రకాశించడానికి గల మూడో కారణం ఏంటంటే, ఒకటి సియోను దేవునికి ఆలయంగా చేయబడింది, రెండు సియోను దేవుని ద్వారా సర్వోన్నతుడి ద్వారా స్థిరపరచబడింది, మూడు సియోనులో మందసం ఉంది, నాలుగు సియోన్లు ఏముందంటే, సియోన్ ఎలా ఉందంటే రండి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. ఇక 4వ మాట ఏంటంటే, సియోను గురించి రాయబడుతున్న 4వ మాట, సియోను పరిశుద్ధమైన పర్వతము ఉంది. ఎలా ఉంది? పరిశుద్ధమైన పర్వతం. పరిశుద్ధమైన పర్వతం అంటే పర్వతాన్ని ఎవరైనా సరే పక్కన నెట్టగలుగుతారా? నెట్టలేరు, అంత స్టాండర్డ్గా ఉంది. ఎలా ఉంది? పరిశుద్ధత. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధత అవసరం. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, పరిశుద్ధత లేకుండా, దేవుని వాక్యం అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. అంటే ప్రార్థన చేయటమే కాదు, చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధత కూడా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేసినా మనం ప్రభువుని చూడుకోకుండానే ప్రార్థన చేస్తున్నాం. నేనంట జక్కయ్య ఎందుకు మేడి చెట్టు ఎక్కాడు? పొట్టివాడేయండి, ప్రభువుని చూడాలని ఒక ఆశ, కోరిక. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలోనే మనం ప్రభువుని చూడాలి. సియోను ఎలా ఉందంటే ఒక పరిశుద్ధమైన విధానం ఉంది సియోను. అందుకనే సియోను పరిశుద్ధమైన విధానం ఉంది కాబట్టి, పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన విధానంలోకి వచ్చింది కాబట్టి, పరిశుద్ధత ఉంటుంది ద్వారా పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనుకు ఉంది. అందుకనే పరిశుద్ధత కలిగిన సియోన్లో నుండి, పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోన్ నుండి ప్రభు ప్రకాశిస్తున్నాడు. ఈరోజు మనలో నుండి ప్రభు ఎందుకు ప్రకాశిస్తలేదంటే, ఇక్కడ రాయబడిన 4వ మాట, మనలో పరిశుద్ధత ప్రాముఖ్యమైనది. ఏం కావాలా? పరిశుద్ధత. పరిశుద్ధత లేనిదే మనం ప్రార్థన చేసిన ప్రభు చూడడు. పరిశుద్ధత లేనిదే మనం ప్రార్థన చేసిన ప్రభు చూసి అనుకోలేదు. అంటే మనం ప్రభువును చూడకోకుండానే ప్రార్థన చేస్తున్నాం. అది ఎట్లా ఉండిద్దంటే, ఎక్కడైనా స్పెషల్ మీటింగ్ జరిగినాయి అనుకోండి, ఎక్కడైనా స్పెషల్ మీటింగ్ జరిగినప్పుడు అంత దూరం నుండి సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు మనం ఎక్కడో చివరిలో కూర్చుంటాం. అసలు ఆ సేవకుడు ఎవరో మనం చూడం, వెళ్తాము, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. సేవకుడు ఎవరో చూడనప్పుడు ఆ వాక్యం, ఆయన గురించి ఏం విన్నామని, చెప్పిన వాక్యం ఏముందని మనకు అర్థం కాదు. మనం చూడాలి, ఆ వ్యక్తిని చూసినప్పుడే ఓ ఇలాగా. మరి జక్క ఎందుకు చూడాలనుకున్నాడు? ఆయన గురించి విన్నాడు కదా, కానీ చూడాలని ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే చూసిన దాన్ని బట్టి ఇంకా స్ట్రెంత్ ఎక్కువ ఉండేది, ఇంకా బలం ఎక్కువైంది. ఓహో, నేను చూడగలిగిన ఒక సంతోషం ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేస్తున్న మనలో ఎందుకు సంతోషం లేదంటే, ప్రార్థన చేస్తున్నా కానీ మనకు ఎందుకు సంతోషం ఉంటలేదంటే ఒకటే కోణం, ఎందుకంటే పరిశుద్ధత. నేనంట ప్రార్థన అంటే మన అక్కర్ల కొద్ది మనం చేయడానికి మందిరానికి వస్తున్నాం. పరిశుద్ధుల కొరకు చేయాలా, సంఘం కొరకు చేయాలా, సేవకుల కొరకు చేయాలా, పెద్దల కొరకు చేయాలా, సంఘ క్షేమం కొరకు చేయాలా, సంఘ క్షేమాభివృద్ధి చేయాలా, అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, ఏంటో తెలుసా? అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఆ భారం మనకుంది. కానీ అసలు మొట్టమొదటి మనం ప్రార్థన చేద్దాం, అన్నిటి కొరకు చేద్దాం. దానికంటే ముంగట మనం ఎలా ఉండాలా? పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను వలె ఉండాలి. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను వలె ఉండాలంటే ఒకటే మాట, దేవుని ఆలయంగా ఉండాలి. 2, స్థిరపరచబడిన అనుభవం ఉండాలి. 3, సియోను ఎలా ఉంటూ వచ్చిందంటే మనం ఇంతకుముందు చూస్తూ వచ్చాం. ఎలా ఉందక్క? ప్రభు మందస్సం ఉండే అనుభవం ఉండాలి. 4, సియోను పరిశుద్ధమైన పర్వతం ఉండాలి. ఈ మాట చెప్పి నేను ప్రార్థనలకు వెళ్దానండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట చదివి ప్రార్థనలకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఏమని రాయబడుతూ వచ్చింది? సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోను వాసి అంటే, సియోను వాసి అయిన యెహోవాను అంటే యెహోవా సియోనులో నివసిస్తున్నాడని అర్థం. ఏం చేస్తున్నాడు? ఆయన నివసిస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ప్రభు ఎక్కడ ఉండాలా? మనలో నివసించాలి, మనల్ని దాటిపోకూడదు. మోషే అంటాడు, అయ్యా నువ్వు మమ్మల్ని దాటిపోవద్దు అంటాడు. మనం ప్రార్థన చేస్తుంటే మనల్ని దాటి దేవుడు వెళ్ళిపోకూడదు. మనం ప్రార్థన చేస్తే మన దగ్గరే నివసించాలి. యాకోబు ప్రార్థన చేశాడు. ఏమైంది? ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేసినప్పుడు యాకోబు ప్రార్థన చేయగా ఏమైంది? అక్కడ నిలవబడిన అనుభవం ఉంది. ఏమంటాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోలేను అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? నివసిస్తున్నాడు కాబట్టి. అక్కడ నిలవబడే అనుభవం ఉంది. సియోనులో యెహోవా నివసిస్తున్నాడు. మనలో కూడా ఆయన నివసించాలి మనం ప్రార్థన చేస్తాం.
మనల్ని దాటి ఆయన పోకూడదు. యాకోబుని దాటి వెళ్ళాడా? వెళ్ళలా. యాకోబు దగ్గరే ఆగిపోయాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనేనన్నాడు. మన ప్రార్థన అంత పట్టుదలగా ఉండాలి. మనలో ఖచ్చితంగా ప్రభువు నివసిస్తాడు. సియోన్లో ఆయన నివసిస్తున్నాడు, ఆయన ఉంటున్నాడు. మనలో కూడా ప్రభు ఉంటాడు. అయితే మనం ఏం చేయాలా? నువ్వు నన్ను దాటిపోవద్దు, నాకు ఈ అవసరం ఉంది, నీ అక్కర దాటి నన్ను వెళ్ళొద్దు, నాకు ఇది కావాలి, దీన్ని దాటి నువ్వు వెళ్ళిపోవద్దు, నేను ఈ ప్రార్థన చేస్తున్నా, ఈ ప్రార్థన దాటి నువ్వు వెళ్ళిపోవద్దు ప్రభా, నన్ను పరిపూర్ణ సౌందర్యం కలిగిన సియోను వలె నన్ను సిద్ధపరచు. నువ్వు నన్ను దాటి వెళ్ళిపోవద్దు. ఈరోజు నువ్వు పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను వలె అయితే నాలో నువ్వు ప్రకాశిస్తావు. అది నాకు ఎంతో ధన్యత. సియోన్ అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యం. కాబట్టి మనలో నుండి ప్రభు ప్రకాశిస్తున్నాడంటే మనం పరలోక రాజ్యం ఉన్నట్టే. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనలో నుండి ప్రభు ప్రకాశించట్లేదంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటం కష్టమని అర్థం చేసుకోవాలి. కాబట్టి చివరి మాట ఇదే, ముగిస్తున్నాం. మనలో నుండి ప్రభు ప్రకాశించాలి. మనల్ని దాటి వెళ్ళిపోకూడదు, మనల్ని దాటి వెళ్ళకూడదు. మనం అడగాలి, ప్రభా పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను వలె నన్ను సిద్ధపరచు. నా జీవితం దేవునికి ఆలయంగా చేయి, పరిశుద్ధమైన జీవితమే, మందస్సం ఉన్నట్టుగా చేయి ప్రభా, స్థిరపరచు. చివరిగా సియోన్లో ప్రభు మీరు నివసిస్తున్నట్లు, సియోను వాసి అంటే సియోన్లో ఉంటున్నావు, నాలో కూడా ఉండు, నన్ను దాటిపోవద్దు. అనేక విషయాల్లో నా బలహీనతను బట్టి నువ్వు నన్ను దాటిపోతున్నావేమో, నా విధేయతను బట్టి నా యొక్క బలహీనతను బట్టి దాటిపోతున్నావేమో, క్షమించు, నన్ను దాటిపోవద్దు. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఇది అవసరం, ఇది కావాలి. అయితే నేను చేసే ప్రార్థన దాటి నువ్వు వెళ్ళొద్దు. యాకోబు ప్రార్థన దాటి నువ్వు వెళ్ళా, యాకోబుని ఆశీర్వదించెళ్ళావు. ఈరోజు నేను కూడా ప్రార్థన చేస్తున్నా, పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను వలె నన్ను సిద్ధపరిచి నాలో నుంచి నువ్వు ప్రకాశించు, నా అక్కర్లే ఉండి అది కూడా తీర్చు. ఈరోజు నేను చేసే ప్రార్థనను విడిచిపెట్టి వెళ్ళొద్దు. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను లాగా నన్ను స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థన దాటి ప్రభు వెళ్ళకోకుండా యాకోబు పట్టుదలతో ఉన్నట్టు మనం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. సియోను వల్ల అవినట్లు మనకు కూడా దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి సమాధానం ఇచ్చినట్టు, మన అక్కర్లు తీర్చినట్టు ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనం చేయనట్టు ప్రభు సాయించను గాక. ఆమేన్.